మా న్యూస్ పై వరుస కథనాలకు స్పందించినటువంటి జోగురామన్న తన అక్కసును వెలగక్కారు. ప్రజా సమస్యలపై జోగురామన్న చేస్తున్నటువంటి అక్రమాలపై చూపించినటువంటి నేపథ్యంలో మరొకసారి మీడియా ముఖంగా తన అక్కసును వెలగక్కుతూనే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. దీనిపై తెలంగాణ లాయర్స్ ఫోరం ప్రెసిడెంట్ కోడూరు వినోద్ కుమార్ మనతో పాటు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి, ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యవహారాన్ని? అంటే లీగల్గా చూసుకుంటే ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా పై ఎలాంటి కేసు పడ్డవి ఎలా చూడొచ్చు అంటారు సార్? హలో, రైట్, చెప్పేసింది సార్. హలో, రైట్ వినిపిస్తుంది వినోద్ కుమార్ గారు, చెప్పండి. అంటే వాయిస్ స్లో ఉందండి. వస్తుంది, వాయిస్ వస్తుంది, మాట్లాడండి. చెప్పండి. రైట్, అమ్మా న్యూస్ అనేది చాలా నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రజల యొక్క గొంతుకుగా మారి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజా గొంతుకులను నులిమేసే ప్రయత్నంగా అనుకోవచ్చా? అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ వివరాలు తెలియచేయండి. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఏంటంటే ఇక్కడ సమాజంలో ఒక వ్యక్తి మంచి చేస్తే, అంటే సమాజం కోసం మంచి చేస్తే కూడా ఈరోజు ఇందులో రాజకీయ జోక్యాలు కలగజేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కనుక వాళ్ళ ప్రథమ కర్తవ్యం ప్రజా సంక్షేమం. ఇప్పుడు వాళ్ళు చెయ్యంది ఇప్పుడు వేరే వాళ్ళు ముందుకొచ్చి తన సొంత నిధులతోటి చేస్తే ఈ విధంగా కేవలం రాజకీయ కక్షతోటి ఇట్లా కేసులు వేయడం చేయడం అనేది ఏంటంటే ఇప్పుడు ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు? ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే అందులో మీడియా అనేది మీ గుర్తు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది ప్రజా గొంతుకను వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడమే కనుక ఏదున్నా కానీ ఈ రాజకీయాలను ఈ నోటీసుల ద్వారా ద్వారా బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడం అనేది సమంజసం కాదు. రైట్, ఇంకొకటి వినోద్ కుమార్ గారు, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుండేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ధోరణి ఇలా వెళ్ళడం అనేది లీగల్గా దానికి అసలు ఆమోదయోగ్యమైన, దానికి ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? చూడండి, ఏదైనా కానీ కేసు వేయడంతో పాటు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేస్తే అతను నేరస్తుడు కాదు, ముద్దాయి. ఆ నేరం తేలే వరకు ఇదవుతుంది. అంటే ఇది ప్రజా సంక్షేమం గురించి, ప్రజల గురించి చేసినప్పుడు ఏదో రాజకీయ కక్షతోటి కేసులు వేసినంత మాత్రంలో, నోటీసులు ఇచ్చినంత మాత్రం ఏం కాదు. దానికి న్యాయస్థానం ఉంటుంది, సాక్ష్యాధారాలను అన్ని చూస్తుంది, విచారించిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడు తీర్పు అనేది వస్తుంది. కాకపోతే ఇటువంటి దానికి అసలు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద అసలు వాళ్ళు ప్రజాప్రతినిధులు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక మెషినరీ ఉంటుంది, ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కనుక చేసే వాళ్ళని అప్రిషియేట్ చేసి వారిని మెచ్చుకొని వాళ్ళకి ఏమైనా అవార్డుల లాంటివి, రివార్డుల లాంటివి ఇస్తే పబ్లిక్ లో కూడా ఎవరైనా అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే చేయట్లేదు. చాలా దగ్గర చూస్తున్నాం మనము, గ్రామాలలో కానీ నగరాలలో కానివ్వండి, ఎక్కడున్నాయి అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి, ఫెసిలిటీస్ లేవు, బస్ షెల్టర్లు లేవు, ఏం లేవు. అటువంటిప్పుడు వ్యక్తిగతంగా ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించాలని ఈ విధంగా కేసులు అంటూ నోటీసులు అంటూ చేయడం అనేది సమంజసం కాదు. అవి కోర్టులో కూడా నిల్వండి, వీగిపోతాయి. కోర్టులో కూడా ఇది ఏంటంటే కేవలం కొద్ది రోజుల వరకు తాత్కాలికంగా కొద్దిగా ఆనందం పొందడమే అంతే తప్పితే రేపు న్యాయస్థానంలో వచ్చినప్పుడు ఇవేమి క్రిమినల్ కేసెస్ కావు, ఎవరిని చీటింగ్ చేసినాయి కానీ పబ్లిక్ గురించి, ప్రజల సంక్షేమం గురించి, సొంత నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు అనేది వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, వాళ్ళది ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో చూసుకోవాలా. ప్రజల గురించి ప్రజాప్రతినిధి అంటే ప్రజల గురించి వాళ్ళు ఎన్నుకోబడినరు, వాళ్ళ సంక్షేమాన్ని చూడాలి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధి లాంటి ఈ మీడియా పైన ఈ విధంగా చేయడం అనేది సభ్య సమాజం తలదించుకుంటుంది. ఇటువంటి సంఘటనలను చూసి దీన్ని కూడా అందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం.